చంద్రబాబు గారంటేనే పనిలో వేగం, చంద్రబాబు గారంటేనే టెక్నాలజీ మనందరికీ తెలుసు. అయితే చంద్రబాబు గారితో పాటు ఇతర శాఖల అధిపతులు, కార్యదర్శులు కూడా పరుగులు పెడితేనే అనుకున్నది సాధించగలదు. కానీ చంద్రబాబు గారు ముందుకు పరిగెట్టేసి వెనకమాలి వీళ్ళు ఎవరో కూడా ఆ తాబేలాగా నడుచుకుంటూ వస్తామంటే పనులు జరగవు. ఇదే విషయానికి సంబంధించి నిన్న మంత్రుల మీద, ఆయా శాఖల కార్యదర్శుల మీద చంద్రబాబు గారు అయితే కొంచెం ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే మంత్రులతో పోలిస్తే ఈ దస్త్రాలు క్లియరెన్స్ అనేది ఆ శాఖ కార్యదర్శుల బాధ్యత. సాధారణంగా అంటే మంత్రులు కూడా దాన్ని వేగవంతం చేయాలనుకోండి, బట్ చొరవగా దస్త్రాలు క్లియర్ చేయాల్సిన బాధ్యత కార్యదర్శుల మీద ఉంటుంది. నిన్న చంద్రబాబు గారు ఆ మీటింగ్లో కొంత ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేశారంటే 10,000, 12,000, 13,000 దస్త్రాలు ఇంకొక శాఖలో పెండింగ్లో ఉన్నాయి. క్లియర్ అయిన వాటి కంటే కూడా పెండింగ్లో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. సాధారణంగా ఎప్పుడు క్లియర్ అయినవి ఎక్కువ ఉండాలి, పెండింగ్లో ఉన్నాయి తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ రివర్స్లో పెండింగ్ ఎక్కువ ఉన్నాయి, క్లియర్ అయినవి తక్కువ అయినాయి. సో దీని మీద చంద్రబాబు గారు అయితే కొంచెం అసహనం వ్యక్తం చేశారు. ఇక పాలనలో వేగం పెంచాలి, దస్త్రాల క్లియరెన్స్కి 6 నెలల నుంచి ఏడాది సమయం ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి చంద్రబాబు గారు అయితే కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే అధికారులు ఉన్నారో, కార్యదర్శులు కావచ్చు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కావచ్చు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించాలని, ఎట్టి పరిస్థితుల్లో దస్త్రాల క్లియరెన్స్లో అలసత్వం అనేది వహించే పరిస్థితి ఉండదని చెప్పారు. ఒకటి, ఇక్కడ అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసినట్టు. చంద్రబాబు గారు నోటి మాట ఓకే చెప్తారు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో చెప్తారు, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులు. అధికారుల్లో వేగం, అధికారుల్లో చురుకుదనం, అధికారుల్లో విజ్ఞత లేకపోతే చంద్రబాబు గారు చెప్పి మాత్రం ఏ ఉపయోగం? మహా అయితే ఏం చేస్తారు, ఆయన 2 సార్లు చూసి తీసి పక్కన పెడతారు. బట్ సమస్య అయితే పరిష్కారం కాదు కదా. ఆయన ఏమంటారు, అటు మంత్రులు, ఇటు ముఖ్యమంత్రి, అధికారులు అందరూ కలిసి సమన్వయంతో పని చేస్తేనే ఆ ప్రభుత్వం అనేది ముందుకు నడుస్తుంది, ఏదైనా ఒక మాటకు సార్థకత ఉంటుందని చెప్పారు. నిన్న ఆల్రెడీ గతంలో కూడా చంద్రబాబు గారు ర్యాంకులు ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్కు సంబంధించి వివిధ శాఖల మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. తర్వాత అంటే ర్యాంక్ అనేది ఏంటంటే వాళ్ళ పని మెరుగుపరుచుకోవడానికి ఒక సలహా వంటిది, అంతేగాని ఏదో మొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ, లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు తక్కువ అని కించపరచడం కాదు. ఈ విషయం చంద్రబాబు గారు కూడా చెప్పారు. ర్యాంకులు ఎందుకు ఇచ్చాము అంటే వాళ్ళ పనితీరు ఎలా ఉందో వాళ్ళకు కూడా తెలియాలి. సాధారణంగా ఏదైనా ఒక పోలికి వస్తేనే కానీ మనం ఈ ప్లేస్లో ఉన్నామా, మనం ఇంకా కొద్దిగా స్పీడ్గా వెళ్ళాలి అనేది తెలియాలి అంటే మనకు ఒక పోలిక ఉండాలి. లేకపోతే మనం ఏమనుకుంటాం అంటే మనమే అందరికంటే ముందు ఉన్నామేమో అనుకుంటాం. బట్ వేరొక వ్యక్తితో పోల్చినప్పుడు మన స్థానం ఏంటనేది తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ పనితీరుని మెరుగుపరుచుకుంటారు. అంతేగాని ఇదేమో స్కూల్లో పిల్లల్ని కించపరిచినట్టుగా ఇదేం కించపరచడం కాదు. ఇప్పుడు తాజాగా ఫైళ్లు క్లియరెన్స్కు సంబంధించి కూడా చంద్రబాబు గారు ఒక ర్యాంకింగ్ లాగా ఇవ్వడం జరిగింది. అత్యధికంగా ఫైళ్లు పెండింగ్ ఉన్నటువంటి శాఖలను అయితే చంద్రబాబు గారు కొంచెం గట్టిగానే హెచ్చరించారు. అలాగే మెరుగైన పనితీరు కోసం ఇప్పుడు సాధారణంగా కార్యదర్శులు ఇలా ఎందుకు కొన్ని ఫైల్స్ అనేవి సాధారణంగా పెండింగ్ ఎందుకు ఉంటాయి అంటే కొన్ని చిక్కుముడులు ఉంటాయి. అవి మంత్రి ఆమోదం కావాలి, లేదా ఇంకా దానికి ఇంకేదన్నా అడిషనల్ సమాచారం కావాలి, రకరకాలు ఉంటాయి. బట్ క్లియర్ చేయడానికి అవకాశం ఉన్న ఫైల్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఆన్లైన్ ఫైల్స్, ఆన్లైన్లోనే ఉన్నటువంటి ఫైల్స్. సో వెరిఫై చేసి క్లియర్ చేయడం అనేది చిన్న విషయమే. పెండింగ్ ఒకవేళ వాళ్ళకి టెక్నికల్గా ఇష్యూ ఉంటే అది వేరే విషయం తప్ప క్లియర్ చేయడం అనేది చిన్న విషయం. సాధారణంగా వాళ్ళు ఇప్పుడు రాబోయే రోజులన్నీ కూడా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి అరిచేతిలోనే మొత్తం ప్రభుత్వ సేవలు పెడుతుంటే ఆన్లైన్లో ఉన్న ఫైల్స్ని ఇక్కడ క్లియర్ చేయకపోతే ఎలాగా? మరో పక్క పెట్టుబడుల కోసం వచ్చేవారికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పాం, మనం వేగంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని చెప్పాం. బట్ ఇలాంటి సమయంలో మరి వీటిని ఫైల్స్ అనేవి స్పీడ్గా మూవ్ చేయకపోతే ఖచ్చితంగా అది పాలన మీద ప్రభావం చూపుతుంది. ఇదే విషయం చంద్రబాబు గారు నిన్న గట్టిగానే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. దస్త్రాల పరిష్కారానికి 6 నెలలు, ఏడాదా? అభివృద్ధిపై మరింత శ్రద్ధ, పాలనలో వేగం పెంచాలి, తెలుగు జాతిని నెంబర్ 1 చేయటమే మా సంకల్పం. మోదీ, పవన్ కళ్యాణ్, నేను అదే ఆలోచిస్తున్నాం. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అని వచ్చింది. సో ఆన్లైన్లో ఫైళ్లు ఉన్నా కొందరు కార్యదర్శులు పరిష్కారానికి 3 నెలలు, 6 నెలలు, ఏడాది సమయం తీసుకుంటున్నారు. అంత సమయం తీసుకుంటే ఎలా? దస్త్రాల పరిష్కారంలో, పాలనలో వేగం పెంచాలి. అంతా మాకు తెలుసనే అహం వద్దు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. అందుకే ఇలాంటి సమావేశాలు అవసరం. జీవితాంతం నేర్చుకోవాలనే తపన ఉండాలి. పనితీరు నివేదికలు కొందరిని ఎత్తి చూపడానికి కాదు, వ్యవస్థను సమర్థవంతంగా మెరుగుపరచడానికి అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే చెప్పారు. నేను ఇందాకే చెప్పా,
అంటే ర్యాంకులు ఇచ్చినా లేదా ఒక శాఖను ఇంకొక శాఖతో పోల్చినా అది కించపరచడానికి కాదు, మీ పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలనేది తెలియటం కోసం. నేను ఇందాకే చెప్పా, ఏదో ఒక పోలిక లేకపోతే నేను బాగా చేస్తున్నానని మనం అనుకుంటాం, కానీ మనకంటే బాగా చేసేవాళ్ళు ఉంటారు. అది తెలిసిన రోజు మనం వాళ్ళకంటే బాగా చేయాలనే తపన మనలో వస్తుంది. సో ఈ విషయాన్ని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా నిన్నైతే చెప్పడం జరిగింది. సో నిన్న నిర్వహించినటువంటి ఈ సమావేశంలో తెలుగు జాతిని నెంబర్ 1గా చేయటమే మా ప్రధాన లక్ష్యం. అందుకు మోదీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అనుకున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి ఇతర పథకాలకు వచ్చే నిధులను కూడా పూర్తి స్థాయిలో రాబట్టడానికి అధికారులు సిద్ధం కావాలని చెప్పి చంద్రబాబు గారు అయితే నిన్నైతే చెప్పడం జరిగింది. దేశ రాజకీయాల్లో మాటలు చెప్పేవారు కనుమరుగయ్యారు, సమర్థవంతమైన పని చూపిన వారే నిలబడ్డారు. ఎవరు ఎలా పనిచేస్తారనే విషయమై ప్రజల్లో అవగాహన పెరిగింది. చంద్రబాబు గారు ఒక విషయం చెప్పారు, మాటలు చెప్తే ప్రజలు వినే రోజులు పోయాయి. ఒకప్పుడు మాటలతో బ్రతికేసి మాటలతో రాజకీయం చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ప్రజలకు కావాల్సింది చేతలు. అన్నీ గమనిస్తూనే ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు నేను అంతా చేసేసాను, అన్నీ చేసేసానని చెప్పి మాయ మాటలతో కాలక్షేపం చేశాడు. ప్రజలు ఏం చేశారు? చివరికి ప్రజలు ఏం తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డికి? ఎంత దారుణమైన పరాజయాన్ని చవిచూశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు అదే చెప్పారు. ఇదే ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మాటలు తప్ప చేతలు లేవు. ఏం చేశారు? ఇంటికి పంపారు. ఇప్పుడు మనం కూడా మాటలు తప్ప చేతలు లేవు అనుకోండి, మనకు కూడా అదే గతి పడుతుంది. కాబట్టి అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. సో సరైన స్థానంలో సరైన వ్యక్తులు. మేము ప్రమాణ స్వీకారం చేసి 12వ తేదీకి 8 నెలలు అవుతుంది. కేంద్ర పథకాలన్నీ దాదాపుగా సెట్ చేశాం. సరైన వ్యక్తిని సరైన స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా రూపొందించాం. అందరి భాగస్వామ్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళని పెట్టే ప్రయత్నం చేయటం అంటే ఏ శాఖలో ఎవరు సమర్థవంతంగా పనిచేస్తున్నారనే విషయమై అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వారిని ఆయా విభాగాల్లో పెట్టి వీలైనంత ఎక్కువ పనితీరు రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది నిన్న చంద్రబాబు గారు ఆగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు మనం. ఏడాదైనా ఫైళ్లు క్లియర్ చేయాలా, బాధ్యత లేకుండా పనిచేస్తున్నారు అధికారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. ఆర్థిక బాధలు ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తూనే ఉన్నామని చెప్పి మంత్రులు, కార్యదర్శుల భేటీలో అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ అధికారులకు చంద్రబాబు గారు కొన్ని సురకలు అయితే వేశారు. నన్ను మెప్పించడానికి కాదు, పని చేయండి, ఉపన్యాసాలు వద్దు, ఫైళ్ల క్లియరెన్స్లో జాప్యానికి గల కారణాలను క్లుప్తంగా సూటిగా చెప్పండి, చెప్పింది కార్యాచరణలో చూపండి. అంటే చంద్రబాబు గారు ఏమంటారంటే, నాకు భజన చేయొద్దు, మీరు నాకు భజన చేయక్కర్లా, మీ పనిని చేతల్లో చూపించండి. అలాగే ఎందుకు ఫైళ్లు క్లియర్ అవ్వలేదనేది సూటిగా క్లుప్తంగా చెప్పండి. నాకు లేదు మేము చేస్తామంటారా, చెప్పిందని అమలు చేసి చూపించండి. సో అంతే తప్ప నా దగ్గర అయితే భజన చేయొద్దని చెప్పారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలోని ఫైళ్లు క్లియర్ కావటం లేదని అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. సీఎంఓలో ఒక్కొక్క ఫైలు క్లియర్ కావడానికి సగటున 30 రోజుల 7.5 గంటల సమయం పడుతుంది. అయినప్పటికీ 3 ఫిర్యాదులే వచ్చాయి. చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఫైలు క్లియరెన్స్కి 2 రోజుల 13 గంటల సమయం పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చూడండి, రోజులు గంటలతో పాటు చంద్రబాబు గారు ఫైళ్ల క్లియరెన్స్ల విధానాన్ని వివరిస్తున్నారు. అంటే ఆయన పాలన పట్ల ఎంత సాధారణంగా ఏమంటామంటే మనం 2 రోజులు 3 రోజులు అంటాం, కానీ ఆయన రోజులతో పాటు గంటలతో సహా వివరిస్తున్నారు. 2 రోజుల 7 గంటలు, 3 రోజుల 13 గంటలు అని చెప్పి గంటలతో సహా వివరిస్తున్నారు. అంటే అది ఆయన చిత్తశుద్ధి. ఇక సీఎంఓలో ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించి మాట్లాడుకున్నాక అత్యధికంగా ఆర్థిక శాఖ జనవరి 1వ తేదీ నాటికి 26,613 ఫైళ్లను క్లియర్ చేసింది. ఈ శాఖపై 129 ఫిర్యాదులు వచ్చాయి. ఇంకా 7,000 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. సో ఆర్థిక శాఖ కొద్దిగా ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 26,000 ఫైళ్లు క్లియర్ చేశారు, కేవలం 7,000 ఫైల్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇక సాధారణ పరిపాలనా శాఖ 17,000 ఫైల్స్ను క్లియర్ చేసింది, 11,000 ఫైల్స్ అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇక జలవనరుల శాఖ 18,000 ఫైల్స్ క్లియర్ చేసింది, అందులో ఇంకా 9,000 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి.
హోంశాఖ 12,000 ఫైల్స్ క్లియర్ చేసింది, ఇంకా 7,000 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ 17,000 ఫైల్స్ క్లియర్ చేసింది, ఇంకా 3,000 ఫైల్స్ క్లియర్ చేయాల్సి ఉంది. సో పురపాలక శాఖ కూడా కొద్దిగా వేగంగానే ఉందని చెప్పొచ్చు. ఇక పంచాయతీరాజ్ శాఖలో క్లియర్ చేసిన ఫైళ్ళ కంటే పెండింగ్ ఫైళ్ళే ఎక్కువ. క్లియర్ చేసింది 9,000 అయితే పెండింగ్ 14,000 ఉన్నాయి. సో ఈ శాఖ కొంచెం తమ పనితీరును అయితే మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. ఇక రెవెన్యూ శాఖలో 16,000 ఫైళ్ళు క్లియర్ చేశారు, ఇంకా 11,000 ఫైళ్ళు అయితే పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా ఫైళ్ళు తక్కువ సమయంలో క్లియర్ చేస్తున్న శాఖలను కన్నా మనం ఒక లిస్ట్ అవుట్ చేస్తే, అంటే వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో ఫైళ్ళు క్లియర్ చేస్తున్న శాఖల్లో మొదటి స్థానంలో రెవెన్యూ శాఖ, తర్వాత న్యాయశాఖ, పశుసంవర్ధక శాఖతో పాటు ఉన్నత విద్యాశాఖ లోకేష్ గారి శాఖ కూడా ఉంది. ఇక ఆర్థిక శాఖ, అటవీ శాఖ, సిఎస్ కార్యాలయం ఇవి వచ్చిన ఫైళ్లను తక్కువ సమయంలో అయితే క్లియర్ చేస్తున్నాయి. అయితే చంద్రబాబు గారు చెప్పేది ఒక్కటే, ఫైళ్ళు క్లియర్ చేయకపోతే పరిపాలన ముందుకు సాగదు. ఏదైనా ఒక ఫైల్ క్లియర్ అయితేనే తర్వాత ఆ ఫైల్ క్లియర్ అయిన తర్వాత యాక్షన్ అనేది ఉంటుంది. దాన్ని పెండింగ్లో పెట్టి కూర్చుంటే పరిపాలన అనేది ముందుకు సాగదు. కాబట్టి ఇదే విషయమై చంద్రబాబు గారు నిన్న పూర్తి దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు గారి గురించి తెలుసు, గతంలో కూడా చెప్పారు అధికారులకి, నేను ఒకసారి చూస్తాను, రెండోసారి చూస్తాను, అంతకు మించి ఎక్కువ సార్లు సహించే పరిస్థితి ఉండదు. 95 సీఎంని చూస్తారని చెప్పి చంద్రబాబు గారు చెప్తూ ఉండేవారు. చాలామందికి తెలియకపోవచ్చు 95 సీఎం అంటే ఏంటంటే, ఆయన ఎక్కడైనా సరే ఒక విజిట్కి వెళ్ళారంటే కనీసం ఒక 2 అధికారులు సస్పెండ్. చంద్రబాబు గారు ఎక్కడైనా సరే ఒక విజిట్కి వెళ్తే అది కలెక్టరా, డిప్యూటీ కలెక్టరా, ఆర్డీఓనా, ఎస్పీనా, ఎవరైనా కానివ్వండి, 2 అధికారులు ఖచ్చితంగా సస్పెండ్ అంట. ఆయన ఒకప్పుడు అంత వేగంగా ఉండేవాళ్ళు. 95 సీఎం అంటే అదే చంద్రబాబు గారి మీద ఆ ఉద్యోగుల్లో వ్యతిరేకత తెచ్చింది. అలా వెళ్ళిన చోటల్లా పని చేయకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంటేనే పాపం వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారికి యాంటీగా మారారు. సో తర్వాత కొంచెం విధానాలు చంద్రబాబు గారు మార్చుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మరొకసారి 95 సీఎంను చూస్తామని ఎందుకు హెచ్చరించారు అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో పాటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కకావికలం చేశాడు. అధికారులు సమర్థవంతంగా పనిచేస్తేనే రాష్ట్రం గాడిలో పడుతుంది, మరొకసారి కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు నిన్న అటు మంత్రులకు కానివ్వండి, ఇటు కార్యదర్శులకు కానివ్వండి, ఏదైతే ఈ ఫైల్ క్లియరెన్స్ ఉందో దాని మీద వేగవంతం చేయాలని చెప్పి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.